పెద్ద పెద్ద రాఖీలు కడితే పెద్ద పెద్ద ప్రేమలు ఉన్నట్టు వెండి రాఖీ, బంగారం రాఖీ, రాఖీ కట్టడానికి నిర్ణీత వేళలు అంటూ ఏవీ లేవు. ఆ సమయంలో కడితే ఎక్కువ ఆనందం. రాఖీ కట్టిన రోజే తీసేస్తారు, సాయంత్రం వరకు తీసేస్తారు. అలా తీసేయచ్చో తీసేయకూడదు? వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే వాళ్ళ ముందే తొలగిస్తారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈ రాఖీ పౌర్ణమి రోజు అంటే రక్షాబంధన్ రోజు అక్కలు అన్నలకి రాఖీ కడుతూ ఉంటారు, తమ్ముళ్ళకి కడుతూ ఉంటారు. అంటే పర్టికులర్గా ఈ టైంలో కట్టాలి అని లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కూడా అలా ఏమైనా ఉందా? అలా ఏమీ లేదమ్మా. గత సంవత్సరం కూడా అనవసరపు ప్రచారాల కోసం, అనవసరపు ఆర్భాటాల కోసం, వ్యక్తిగతమైన ఐడెంటిటీ కోసం ఇలాంటి వేళలు సూచించడమే జరుగుతున్నది. కానీ అలా ఏదీ లేదు. ప్రతిరోజు వర్జ్యం అనే ఒక సమయం ఉంటుంది. వర్జింపదగినటువంటి నక్షత్రకాల పరిమితి అవధిలో నిర్ణీతమైన ఒక ప్రమాణం. ఉజ్జాయింపుగా 75 నుంచి 80 నిమిషాల మధ్యకాలం, ఒక్కొక్కసారి ఇది 40 నిమిషాలకు కూడా కుదింపబడుతూ ఉంటుంది. వర్జ్యం మాత్రమే మనం పాటించాలి. ప్రతి రోజులో కూడా వర్జ్యం, యమఘంటికా కాలం, గుళిక కాలం, శనిహోర, ఇలా నిర్ణీతమైన కాలాలని పరిహరిస్తూ ఉండాలి అని కూడా విపరీత జ్ఞానంతో పలువురు ఈనాటి కాలంలో ఇదే సమయంలో కట్టాలి, లేకపోతే మీ అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మధ్య ప్రేమ పెటేలున పగిలిపోతుంది అని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. సనాతన సంప్రదాయం ఎప్పుడూ భయపెట్టదు. ప్రతి విషయాన్ని సాత్వికంగా అర్థం అయ్యేలాగా బోధిస్తుంది. భయపెట్టేదేది భారతీయ సంస్కృతిలో లేదు. ఇలా చేయకపోతే కొంప కొల్లేరవుతుంది, భువనాలన్నీ బద్దలైపోతాయి అని బెదిరించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకని? మనలో అవిశ్వాసం పెరిగింది, మన పైన మనకు నమ్మకం పోయింది. రక్షాబంధనం పండుగ నాడు రాఖీ కట్టడానికి నిర్ణీత వేళలు అంటూ ఏవీ లేవు. భోజనం చేయకంటే పూర్వం కడితే సంతోషం. స్నానం చేసిన అనంతరం ఉదయం మొదటి హోరా 6 to 9 ఆ సమయంలో కడితే ఎక్కువ ఆనందం. అనివార్య కారణాల చేత సోదరులు దూరంగా ఉంటారు. భోజనం చేసి విరామం అనంతరం సాయంత్రం వెళ్ళి కట్టి రావచ్చు. 2 కుటుంబాల మధ్యన స్నేహ బాంధవ్యం పెంచడం, వారధి నిర్మించడం, ఇందుకోసమే రక్షాబంధనం అనేటటువంటి ఈ పండుగ. అంతేకాని నిర్ణీతమైన వేళలోనే కట్టాలి, నిర్ణీతమైన దారాన్నే కట్టాలి, నిర్ణీతమైన పద్ధతిని అనుసరించాలి అని మాత్రం చెప్పకూడదు. అలాగే పెద్ద పెద్ద రాఖీలు కడితే పెద్ద పెద్ద ప్రేమలు ఉన్నట్టు, వెండి రాఖీ, బంగారం రాఖీ కడితేనే ప్రేమలు ఉన్నట్టు, ఇదే రక్ష అని కూడా చెబుతూ ఉంటారు. ఇవి కూడా సత్య దూరాలే. నిజమైన రక్ష ఏంటంటే ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామ విబధ్నామి రక్షమాచలమాచల. ఈ శ్లోకం చెబుతూ కడుతూ ఉంటారు. పూర్వం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షను అలంకరించి వరం కోరుకొనగా ఏం కావాలి అని బలిచక్రవర్తి అడిగితే, మీ భవనానికి కాపలాగా ఉన్న మా వారు నారాయణమూర్తి గారిని మళ్ళీ వైకుంఠానికి పంపించవలసింది అని కోరుకున్నదని, బలి అంగీకరించాడని ఒక పుక్కిటి పురాణ కథ. ఈ కథ ఏ పురాణంలో కూడా లేదు, కానీ ప్రచారంలోకి వచ్చేసింది. ఈ కథను ఆధారం చేసుకుని పలువురు ఇలా అని చెబుతూ ఉన్నారు. సంతోషమే అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య ప్రేమను, సోదర బాంధవ్యానుబంధాన్ని పటిష్టం చేసేటటువంటి సన్నివేశం ఇది. ఈ దృఢమైన సన్నివేశ కల్పనకు ఇదమిత్తమైన ప్రామాణికమైన సమయ పాలన లేదు. ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఏ చింత లేదు. కానీ ఆ కట్టేది ఏదో భారతీయ సంప్రదాయ విలువలకు తగినట్లుగా పసుపు రంగు దారం, తెల్లని దారానికి పసుపు రాచి, తెల్లని 3 వరసల దారానికి 3 వరసలే, సత్వ రజస్తమో గుణాలు 3 వరసల దారానికి పసుపు రాచి, మామిడి ఆకు, తమలపాకు, పుష్పము ఏదో ఒక దానిని ముడి కోసం గుర్తుగా అందులో ఉంచి సోదరుడికి బొట్టు పెట్టి ఆ రక్ష ధరింపజేస్తే అది నిజమైన రక్ష.
చేతికి ఒక రక్ష కట్టారు అంటే నేను రక్షకుడిగా మారుతున్నాను అని అర్థం. కట్టిన వాళ్ళని నేను రక్షిస్తున్నాను అని అర్థం కనుక ఎప్పుడైనా కట్టవచ్చు, ఎవరైనా కట్టవచ్చు. కట్టడం ఇలా శాస్త్రబద్ధమైన 3 వరుసల తెల్లదారానికి పసుపు రాచి మామిడాకు, తమలపాకు, పుష్పం ఏదో ఒకటి మళ్ళీ 3 అంటారేమో. చచ్చే ఇబ్బంది వచ్చి పడిందండి బాబు ఈనాటి కాలంలో. ఈ మీడియా వాళ్ళు ప్రతి దాంట్లో గోల. ఏదైనా పర్వాలేదండి, 3 ఒక్కటి ముడి వేసి కడితే ఇరువురి మధ్య ఆ ప్రేమానుబంధం పెరుగుతుంది. పెద్దవారికి చిన్నవారు కట్టాలి, ఈ ఒక్క నియమం గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, అలాగే ఈ రాఖీ పౌర్ణమి తోబుట్టువులు చేసుకుంటారు. అంటే తోబుట్టువులు మాత్రమే రాఖీ కట్టుకోవారా, ఇంకెవరైనా కట్టుకోవచ్చా? అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే రాఖీ కట్టిన రోజే తీసేస్తారు, సాయంత్రం వరకు తీసేస్తారు. అలా తీసేయచ్చా, తీసేయకూడదా? దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. సందేహం తీరాలి అంటే సావధానమైన మనస్సు ఉండాలి. సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. రక్షాబంధనంలో ఈ రక్ష రాఖీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మాత్రమే కట్టాలా? అక్క చెల్లెళ్ళు లేనివారు, ఇతర స్త్రీలు, మహిళలు, సోదర బంధంలో ఉండేటటువంటి వారు మాత్రమే కట్టాలా? అసలు ఎవరికి కట్టాలి? కట్టిన ఆ రక్ష ఎంతసేపు మనం భద్రపరచుకొని ఉండాలి? రక్ష చేతికి అదే రోజు ఉంచాలా, మరుసటి నాడు తొలగించాలా, సాయంత్రం వరకు తీసివేయవచ్చునా? ఈ ప్రామాణికత ఏమిటి? ఇలాంటి సందేహాలు కూడా అనేకం మనలో పెరుగుతూ ఉన్నాయి. రక్ష ఎవరికైనా ధరింపచేయవచ్చు, ఏ అనుమానము అక్కరలేదు. పూర్వం ఇది వైదికపరమైన కథ. దేవతలకు రాక్షసులతో యుద్ధం ఏర్పడినప్పుడు తన భర్త అయిన ఇంద్రుడికి విజయం కలగాలి అనే సంకల్పంతో అతడి అర్ధాంగి శచీదేవి తన భర్తకు రక్ష ధరింపజేసింది. భార్య భర్తకు ధరింపజేసింది. విశ్వేత్తాతే సవనేషు ప్రభాచ్యాయ చకర్థమగవన్నింద్రసున్వతే పారావతం యత్పురుషంభృతం వస్వపావృణో. భర్త కూడా తన ఇల్లాలికి రక్ష కడతాడు. వరలక్ష్మి వ్రతం మరి ఇంకేదైనా వ్రతాలు కావచ్చును. ఈ మంత్రాన్ని చెబుతూ కుడి చేతికి, అంటే భార్య భర్తకు, భర్త భార్యకు కూడా ధరింపజేయవచ్చు. కానీ లోకంలో పురుషోత్తముడి కథ, అలెగ్జాండర్ కథ చక్కటి ప్రాచుర్యంలో ఉన్నాయి. రుక్సానా కథ జగత్ప్రసిద్ధం. ఈ నేపథ్యంలో సోదరి తన తమ్ముడికి లేక అన్నకు ధరింపజేస్తుంది. అలాగే కొన్ని ధార్మిక సంస్థల నిర్వహణలలో సోదరులు సైతం పరస్పరం, అంటే ఒకరికి ఒకరు రక్ష అని రక్షలు ధరించాలి. సనాతన భారతీయం ఈ రక్షాబంధనాన్ని ఎలా మనకు అందించింది అంటే సమష్టి చైతన్యాన్ని పెంపొందింపజేసే నిమిత్తమై ప్రతి ఇరువురు ఒకరికి మరి ఒకరు రక్ష. ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి మరి ఒకరు రక్షలను ధరింపజేసుకోవాలి. ఇద్దరు సోదరీమణులు ఒకరికి ఒకరు రక్షలు ధరింపజేసుకోవాలి. అందరూ రక్షలు ధరించాలి, ఇతరులకు ధరింపజేసేటట్లుగా వారు అందించాలి. అందరూ కలిసి ఉండాలి. సమష్టి చైతన్యం, సంఘటిత చైతన్యం, సంఘటనా స్వరూపం, ఇది భారతీయం. సమగ్ర భారతం ఒక్కటే అనే ఆలోచన పెంచడం కోసమే రక్షాబంధనం పండుగ. కనుక ఈ రక్ష ఎవరికైనా ధరింపజేయవచ్చు. రెండవ అంశం ఏంటంటే ధరింపజేసిన ఆ రక్ష దారం ప్రామాణికం కాదు. ఇక్కడ అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సోదరవాత్సల్యం, నీకు నేనున్నాను అనే భరోసా, ధీమా, ఇవి ముఖ్యం. దారం తొలగిపోతుంది, కట్టిన జ్ఞాపకం తొలగిపోతుందిగా. ప్రేమించిన ప్రేయసి ధరించిన పుష్పం నేలపైన పడితే ఆ పుష్పాన్ని తీసుకువెళ్ళి నోటుబుక్కుల్లో దాచుకుంటారు, జ్ఞాపకాల్లో పదిలపరుచుకుంటారు. వాడిపోయిన ఆ పుష్పాన్ని పారవేస్తారు, కానీ జ్ఞాపకం పదిలపరుచుకుంటారుగా. జ్ఞాపకం పాడిపోదుగా, జ్ఞాపకం వాడిపోదుగా. అది ఎలాగో ఈ దారాన్ని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందే తొలగించడం కాకుండా ఆ రాత్రైనా ఉంచుకుందాం, మరుసటి నాడు తొలగిద్దాం. వృత్తి ధర్మాలుంటాయి, ఉద్యోగ ధర్మాలుంటాయి, శారీరక సంబంధంగా చికాకు విసుగు ఉండవచ్చు. కట్టేవాళ్ళు 10-20 కట్టేస్తే ఎలాగా? అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి చేయంతా కట్టేసినట్లుగా.
ఎంతమంది రక్షకుడో మనకు కూడా. కనుక ఎవరికైనా కట్టవచ్చు. అయితే ఆ దారం వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే వాళ్ళ ముందే తొలగిస్తే వాళ్ళ మనసు చివుక్కుమంటుంది. కనుక అలా చేయకుండా ఉండడం మంచిది. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.